తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనంగా మారింది. ఈ యాప్స్ ప్రచారకర్తలుగా ఉన్న సెలబ్రిటీలపై కేసు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రీతూ చౌదరి, విష్ణుప్రియ పోలీసుల విచారణకు హాజరై పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తుంది. అలాగే వారిద్దరి బ్యాంకు లావాదేవీలను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ కేసు జాబితాలో హీరో విజయ్ దేవరకొండ, నటుడు ప్రకాష్ రాజ్ పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ యాప్స్ కేసుపై విజయ్ దేవరకొండ పర్సనల్ టీమ్ స్పందించింది. విజయ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని తెలిసింది. ఇక ఇప్పుడు నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఈ కేసులపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కేసుల గురించి, తాను చేసిన యాడ్స్ గురించి చర్చ జరుగుతుందని, అందరినీ ప్రశ్నించే తాను ఇప్పుడు సమాధానం చెప్పాలని అన్నారు. అలాంటి ప్రకటన ఎలా చేస్తారని అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు. 2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేసిన మాట నిజం. అది తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నాను. 2017లో నా అగ్రిమెంట్ పొడిగిస్తానని వాళ్ళు అడిగితే ఆ యాడ్ తెలియక చేశాను. అప్పటికే ఏడాది అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి వెంటనే దాన్ని ఆపమని చెప్పలేకపోయాను. ఆ యాడ్ ప్రసారం చేయవద్దు, నేను నటించను అని చెప్పాను. ఆ తర్వాత ఎలాంటి గేమింగ్ యాప్స్ ప్రచారం చేయలేదు. ఆ కంపెనీ ఇంకో కంపెనీ 2021లో అమ్మేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో నా ప్రకటన ఉపయోగించారు. నేను లీగల్ నోటీసులు పంపించాను అంటూ చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.